పచ్చటి పైర్లతో కళకళలాడుతున్న పొలాలు వనుడి కరుణ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమవుతున్నా వాన జాడ కనిపించడం లేదు. దీంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పొలాలు దున్ని విత్తనాలు వేశారు. సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా అవి నీళ్లు లేక ఎండిపోతున్నాయి. వేల రూపాయలు వెచ్చించి పత్తి, జొన్న, కంది, మిరప తదితర పంటలు వేస్తే అవి భూమి పాలయ్యాయని అన్నదాతలు ఆవేదన పాలవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. లాడాల్సిన పొలాలు వరుణుడి కరుణ లేక వెలబెలగా కనిపిస్తున్నాయి. దాదాపు మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలకి, గాలి దుమారాలకి రైతన్న కుదేలైతే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పత్తి విత్తనం నాటుకున్న రైతులు వర్షాలు లేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మొత్తంగా వరుణుడి కరుణ లేక పొలాలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో నెలకొంటుంది. సో పూర్తిగా ఒకసారిగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో పొలాల్లో కూడా పూర్తిగా పత్తి విత్తనాలు వేశారు. కానీ అవి సరైన వర్షపాతం లేక దాంట్లో అంటే పొలంలోనే చచ్చిపోయి మళ్ళీ కూడా మరొకసారి విత్తనాలు విత్తిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర వెంకటాపురం గ్రామం చెందిన కొంతమంది రైతులు మనకు అందుబాటులో మీద ఒకసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చేసుకున్నాం. సో అన్న చెప్పండి, దాదాపు 8 ఎకరాలు సాగు చేస్తున్నారు. పత్తి విత్తనాలు ఎప్పుడు వేశారు? వేసిన విత్తనాలు మొలిచాయా మొలలేదు? ఒకసారి చెప్పండి. ముందుగా తెలియజేసి ఏమనగా జూన్ 11వ తారీఖు జూన్ 8వ తారీఖు విత్తనాలు వేసాము. అయితే వేసిన తర్వాత వర్షం లేదు. కురిసిన కొంచెం వర్షానికి అది మొలక శాతం రాక పూర్తిగా ఎండిపోవాల్సి వచ్చింది. మళ్ళీ మొన్న కురిసిన వర్షానికి మళ్ళీ డబల్ కూలీలను పెట్టి మళ్ళీ వేయాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ 2 ప్యాకెట్లు పెట్టినాయి. ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ వచ్చేసి 850, 2 ప్యాకెట్ల అలా 1700 నుంచి 1800 విత్తనాలు ఫస్ట్ అయినాయి. ఒక ఎకరానికి 1200 పెట్టి కూలీల ఖర్చు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎకరానికి 2 ప్యాకెట్లు పడుతున్నాయి. మళ్ళీ అదే కూలీ ఖర్చు వస్తుంది. అంటే ఈ సంవత్సరం డబల్ ఖర్చు వచ్చింది. ఫస్ట్ మే నెలలో కురిసిన వర్షాలకి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ అనుకున్నాం. కానీ జూన్లోకి వచ్చేసరికి వర్షపాతం లోటు కనబడుతుంది. అంటే పూర్తిగా మీరు 8 ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు. అంటే స్టార్టింగ్లో మీకు ఎంత టోటల్గా పత్తి విత్తనాల ప్యాకెట్లు కావచ్చు, వ్యవసాయ కూలీల ఖర్చు కావచ్చు, మొత్తంగా అంటే ఫస్ట్ సారి విత్తినప్పుడు ఎంత ఖర్చు అయింది? మళ్ళీ ఈసారి 2వ సారి విత్తినట్లు ఈసారి 8 ఎకరాలు విత్తుతున్నారు. ఈసారి ఖర్చు ఎంత వచ్చింది? మొత్తం 20 ఎకరాలు పత్తి సాగు చేశాను కౌలుకు తీసుకొని. ఫస్ట్ 42,000 రూపాయలు విత్తనాలు అయినాయి. అలాగే ఈ కూలీ ఖర్చు కూడా ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడన్నా ఒక్క తప్ప ఇప్పుడు మీరు చూశారు కదా, మొత్తం మళ్ళీ 40,000 విత్తనాలు అవుతున్నాయి. మళ్ళీ కూలీ ఖర్చు వస్తుంది. ఎకరానికి వచ్చేసి 1200 రూపాయలు. 20 ఎకరాలకి 22,000 ఇవి, 42,000 అవి, మొత్తం 64,000 రూపాయలు ప్రతిసారి ఖర్చు వస్తుంది. ఒక ఎకరానికి వచ్చేసి ఈ 1800, అదేమో 1200. ఒక ఎకరానికి వచ్చేసి 3,000. పోయినసారి 3,000, ఇప్పుడు 3,000 కూలి ఖర్చు అది. సో అంటే ఒక మహిళా రైతు కూడా మన అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మహిళా రైతు కూడా మాట్లాడదాం. తను కూడా కొన్ని ఎకరాల్లో పత్తి సాగు చేస్తామని చెప్పేసి ఉంటుంది. ఒకసారి అన్న చెప్పండి, 8 ఎకరాల్లో పత్తి సాగు చేశారు? కౌలు పొలాలు చేసుకొని ఇప్పుడు 15 ప్యాకెట్లు ఇంతకుముందు తీసుకొచ్చిన 15 ప్యాకెట్లు లాస్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు 15 ప్యాకెట్లు తీసుకొచ్చిన అసలు పెట్టి ఒక కూలి వాళ్ళకు 300 రూపాయలు కూలి. మరి ఇట్లా చేసి వచ్చిన మొక్క వచ్చినట్టు లోపల చచ్చిపోయింది. మరి చూసిగా ఒక గింజ లేకుండా ఏం చేయాలో మాకేం అర్థం కాక మాకు రైతు మాకు కూడా ఏం చేయట్లేదు, మాకేం డబ్బులు పడట్లేదు. నష్టపరిహారాలు వేస్తామని చెప్తున్నారు, నష్టపరిహారాలు రావట్లేదు మాకు. సో పూర్తిగా చూశారు కదా, ఎన్ని ఎకరాల్లో సాగు చేసినప్పటికీ సరైన వర్షపాతం లేక వేసిన గింజ వేసినట్టు చనిపోతుంది. మళ్ళీ కూడా అంటే మళ్ళీ వేసేదాన్ని చావు గింజ అంటారు. పూర్తిగా కూడా రైతన్నులు మొత్తంగా కూడా మళ్ళీ ఒకసారి చావు గింజలు వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సో ప్రతిసారి కూడా పెట్టుబడి రెట్టింపు అవుతుంది తప్ప తగ్గడం లేదని చెప్పేసి కూడా రైతులు ఉంటారు. మరో రైతు కూడా మనకు అందుబాటులో ఒకసారిగా మరో రైతు కూడా మాట్లాడదాం. అతను
ఎన్ని ఎకరాల పత్తి సాగు చేశాడు, అసలు ఎంత ఖర్చు వస్తుందని పూర్తిగా అతనితో కూడా మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, పూర్తిగా ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఈ ఏడు వర్షపాతం ఎలా ఉంటుందని ఆశించి మీరు ముందస్తుగా పత్తి విత్తనం వేయడం జరిగింది? స్టార్టింగ్ అయితే పర్వాలేదండి వాన, తర్వాత దుక్కిలు దున్నించాక అయితే వర్షాలు లేవు. ఈసారి సాధారణ పదుల్లో వేయటం అవుతుంది. వేయటం వల్ల కొద్ది చెగ్గు పడటం, సరే మొక్కలు రాక మళ్ళీ వేయాల్సి వస్తుంది. అంటే వ్యవసాయ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి అరక దున్నడం కానీ దుక్కి దున్నడం కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తంగా పంట చేతికి వచ్చేసరికి అసలు పూర్తి పెట్టుబడి ఎంత అవుతుంది? పత్తికి అయితే 40 నుంచి 50 దాకా అవుతుందండి. 40 నుంచి 50 వేల దాకా పత్తికి అవుతుంది. ఇక కూలీల ఖర్చు కింద ఇప్పుడు కేజీకి 12 రూపాయలు 15 రూపాయలు కేజీ అవి నడుస్తుంది. పచ్చడి పైర్లతో కలకడలాడాల్సిన పొలాలు వరముడి కరుణ లేక వెలబెలగా కనిపిస్తున్నాయి.